ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో తనదైన కామెడీ టైమింగ్ అదిరిపోయే పంచ్ డైలాగ్స్తో మనల్ని కడుపుబ్బా నవ్వించే మన నెల్లూరు కుర్రాడు సర్కాస్టిక్ సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కదా. ఒకప్పుడు కేవలం వీడియోల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేసిన సాయి ఇప్పుడు తన లైఫ్లో మరో అడుగు ముందుకు వేశాడు. అవును ఫ్రెండ్స్, సాయి ఇప్పుడు కేవలం యూట్యూబర్ మాత్రమే కాదు, ఒక బిజినెస్ మ్యాన్ కూడా. రీసెంట్గా మన నెల్లూరులోని అత్యంత రద్దీగా ఉండే ఎంజీబీ మాల్లో సర్కాస్టిక్ సాయి షాపీ పేరుతో ఒక అద్భుతమైన కిడ్స్ టాయ్ షాప్ని గ్రాండ్గా ఓపెన్ చేశాడు. ఈరోజు ఈ వీడియోలో ఒక సామాన్యమైన యూట్యూబర్ స్థాయి నుండి ఒక మాల్లో షాప్ పెట్టే స్థాయికి స్థాయి ఎలా ఎదిగాడు, ఆ షాప్ వెనుక అతను పడిన కష్టం ఏంటి, అసలు ఈ సర్కాస్టిక్ షాపీ ద్వారా నెలకు ఎంత ఆదాయం వస్తుండొచ్చు అనే ఆసక్తికరమైన విషయాలను డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సక్సెస్ అనేది ఎవరికి రాత్రికి రాత్రే రాదు. సర్కాస్టిక్ సాయి జర్నీ చూస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్టార్టింగ్లో వీడియోలు చేయడం అంటే అంత సులభం కాదు. వ్యూస్ రాకపోయినా, ఎవరైనా విమర్శించినా వెనక్కి తగ్గలేదు. స్క్రిప్ట్ రాసుకోవడం, తనే యాక్ట్ చేయడం, ఎడిటింగ్ చేసుకోవడం, ఇలా ఎన్నో రాత్రులు నిద్రపోకుండా కష్టపడ్డాడు. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే యూట్యూబ్ ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని వృధా చేయకుండా దాన్ని ఒక మంచి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాలని ఆలోచించాడు. ఒక వ్యాపారం మొదలుపెట్టడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ నెల్లూరులో ఫేమ్ లొకేషన్ అయిన ఎంజీబీ మాల్లో ఒక షాప్ తీసుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి. అడ్వాన్స్లు, మాల్ రెంట్లు, ఇంటీరియర్ డిజైనింగ్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుంది. పిల్లల టాయ్ షాప్ కాబట్టి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి, మంచి క్వాలిటీ ఉన్న టాయ్స్ని తక్కువ ధరకు ఎక్కడ హోల్సేల్గా తెచ్చుకోవచ్చు అని తెలుసుకోవడానికి సాయి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా రీసెర్చ్ చేసి ఉంటాడు. ఎన్నో ఊర్లు తిరిగి మార్కెట్స్లో ఎంక్వైరీ చేసి ఉంటాడు. ఇంటీరియర్ కలర్స్ దగ్గర నుండి ర్యాక్స్ సెట్ చేయడం, లైటింగ్, ప్రతి బొమ్మను స్వయంగా సెలెక్ట్ చేయడం వరకు సాయి తన సొంతంగా దగ్గరుండి చూసుకున్నాడు. ఒక పక్క యూట్యూబ్ వీడియోలు చేస్తూనే క్రియేటర్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంకో పక్క ఈ బిజినెస్ పనులు చూసుకోవడం అంటే శారీరకంగా, మానసికంగా ఎంత హార్డ్ వర్క్ అవసరమో మీరు అర్థం చేసుకోవచ్చు. అన్ని అడ్డంకులను దాటుకొని చివరికి తన కలల ప్రాజెక్ట్ సర్కాస్టిక్ షాపీని అంగరంగ వైభవంగా ఎంజీబీ మాల్లో లాంచ్ చేశాడు. షాప్ ఓపెనింగ్ రోజున నెల్లూరు ప్రజలు, సాయి అభిమానులు భారీగా తరలివచ్చారు. షాప్ లోపల చూస్తే నిజంగా అదొక పిల్లల ప్రపంచంలో అనిపిస్తుంది. చూడముచ్చటైన సాఫ్ట్ టాయ్స్, రిమోట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, కార్స్, పజిల్స్, మైండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడే ఎడ్యుకేషనల్ టాయ్స్, ఇక ఒకటంటే పిల్లలకు కావలసిన ప్రతి రకమైన బొమ్మ ఇక్కడ దొరుకుతుంది. క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తుంది. షాప్కి వచ్చిన ప్రతి కస్టమర్తో, అభిమానులతో సాయి నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళకు కావలసినవి స్వయంగా దగ్గరుండి చూపించడం చూస్తుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్కి తాను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అర్థమవుతుంది. ఇక అందరికీ అత్యంత ఆసక్తిగా ఉన్న విషయం, ఈ సర్కాస్టిక్ షాపీ ద్వారా సాయికి నెలకు ఎంత ఆదాయం వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పబోయేది ఒక అంచనా, ఎస్టిమేషన్ మాత్రమే. బిజినెస్ స్ట్రాటజీని బట్టి ఈ లెక్కలు ఒక అనాలిసిస్ రూపంలో మీ ముందుకు తెలుస్తున్నాయి. ఎంజీబీ మాల్ అనేది నెల్లూరులో ఎంత పెద్ద ఫేమ్ లొకేషన్ అనేది మనకందరికీ తెలుసు. వీకెండ్స్, శని ఆదివారాలలో జనాలతో మాల్ మొత్తం కిటకిటలాడుతుంది. సాధారణ రోజుల్లో కూడా మంచి ఫుట్ఫాల్ ఉంటుంది. ఫ్యామిలీతో మాల్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పిల్లల కోసం బొమ్మలు కొంటారు. ఒక రోజుకు సగటున 40 నుండి 50 మంది కస్టమర్లు షాప్కి వచ్చి టాయ్స్ కొన్నారు అనుకుందాం. ఒక్కొక్కరు సగటున ఒక 1000 రూపాయలు ఖర్చు చేసిన రోజుకు సుమారు 40,000 నుండి 50,000 రూపాయల సేల్స్ అవుతాయి. ఈ లెక్కన నెలకు 30 రోజులు చూసుకుంటే 30 రోజులు ఇంటూ 50,000 15 లక్షలు రూపాయలు వరకు గ్రాస్ సేల్స్ జరిగే అవకాశం ఉంది. మరి ఇందులో లాభం ఎంత? సాధారణంగా టాయ్స్ బిజినెస్లో 30% నుండి 40% వరకు మార్జిన్ ఉంటుంది. మనం మినిమం 30% ప్రాఫిట్ వేసుకున్న 15 లక్షల సేల్స్ మీద సుమారు 4,50 లక్షలు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. కానీ మొత్తం లాభం కాదు కదా, ఇందులో మాల్ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. ఎంజీబీ మాల్ లాంటి పెద్ద మాల్లో రెంటు సుమారు 1,00,000 నుండి 1,50,000 వరకు ఉండొచ్చు. దానికి తోడు కరెంటు బిల్లు, షాప్లో పనిచేసే స్టాఫ్ జీతాలు, ఇవన్నీ కలిపి ఒక 2 లక్షల వరకు తీసేసిన
అన్ని ఖర్చులు పోను నెలకు సులభంగా 2 లక్షల నుండి 2.5 లక్షల రూపాయల వరకు నికర ఆదాయం నెట్ ప్రాఫిట్ సాయి చేతికి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. పండుగలు, దసరా, దీపావళి, సమ్మర్ హాలిడేస్ లాంటి సీజన్స్లో సేల్స్ పెరిగి ఈ ఆదాయం ఇంకా రెట్టింపు కూడా అవ్వచ్చు. ఫ్రెండ్స్, నెలకు 2 లక్షలు సంపాదించడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. కానీ ఆ డబ్బు వెనుక సాయి ఎన్నో వేల నిరీక్షణ, కష్టం దాగి ఉన్నాయి. ఒక సాధారణ కుర్రాడు తన టాలెంట్తో, స్వయం కృషితో పైకి వచ్చి ఈరోజు ఒక పెద్ద మాల్లో ఓనర్గా నిలబడటం అనేది నిజంగా నేటి యువతకు పెద్ద ఇన్స్పిరేషన్. మన దగ్గర టాలెంట్తో పాటు కష్టపడే తత్వం, సరైన విజన్ ఉంటే ఏ రంగంలో అయినా సక్సెస్ అవ్వచ్చు అనడానికి సర్కాస్టిక్ సాయి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది ఫ్రెండ్స్, సర్కాస్టిక్ షాపీ వెనుక ఉన్న హార్డ్ వర్క్ మరియు ఇన్కమ్ డీటెయిల్స్. మీరు నెల్లూరు వాస్తవులు అయినా లేదా నెల్లూరు విజిట్కి వెళ్ళినా ఖచ్చితంగా ఎంజీబీ మాల్లోని సర్కాస్టిక్ షాపీని విజిట్ చేయండి. మీ పిల్లల కోసం మంచి బొమ్మలు కొనుగోలు చేసి మన సాయికి మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందని, ఎంతో కొంత ఇన్స్పిరేషన్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.